ఒకసారి ఎపిసోడ్ ఇక స్టార్ట్ చేసేద్దామా? मन बलवान लागे चट्टान रहे मैदान में आगे ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ప్రతిసారి వీడియో ఎంట్రీ ఏంటిరా బాబు? వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధే. నేనే. అక్క నువ్వా? ఈ వేరియేషన్ ఏంది, జిందాబాద్ ఏంది? రైమింగ్ బాగుందని పెట్టేసా. ఫ్యాన్స్ అభిమానం. మనం ఏం చేస్తాం? వేరియేషన్ వెనెల వివి. మన వేరియేషన్కి ఎవరైనా సరే అలా పడుండాలంతే. వివి వేరియేషన్ వెనెల. ఫ్యాన్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. నువ్వు వివి అయితే ఎంఎంఎం మీమ్స్ మాస్టర్ మహేష్. ఎంఎంఎం మీమ్స్ మాస్టర్ మహేష్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. త్రిపులం ఇక్కడ. అది ఏందిరా బాయ్ ఈ లొల్లి? నాకు ప్రతి ఎపిసోడ్ లో వస్తావు అండంటో ఇదంటో, వస్తావు అండంటో ఇదంటో, అట్లా అంటో ఇట్లా అంటో, వేరియేషన్ వెన్నెల జిందాబాద్, అట్లా అంటో ఇట్లా అంటో. వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? జిందాబాద్. అరే ఎందుకు అంతగానో మారుస్తున్నావు? లాస్ట్ టైం అఖిల్ గాడు కేక్ పెట్టినందుకు అని కట్ చేసి పడేసిన. నువ్వు ఎక్కువ లొల్లి చేసినావు అనుకో, నిన్ను కూడా కత్తెరలేక కట్ చేసి పడేస్తా. మహేష్ చాలే గాని ముందు ప్రేక్షకులకి ఈ మేము చెప్తాం. మేము చూడండి. నా పేరు రావు, టెంపో రావు. మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ గడ గడ. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. అమ్ము వీడు వస్తున్నారండి. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే. నేను ఆల్తా థ్యాంక్స్ రా బాయ్, నువ్వు ఏమీ చేయలేదు. ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి. ఈట్ 5 స్టార్ డూ నథింగ్. అరే కొరేనకు అరే బాబు జరుగురా అని చెప్పు. వారం కొట్టు. నాకు బీప్ ములేస్తేనే మంచిగా నిజంగా చెప్పుకున్నా. చెయ్యి లేపి పంచంటే ఇలా ఉండాలి. పట్టోడెప్పుడు చెడ్డడు కదరా. నేను కానీ లేచానంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నో మదర్ ఫస్ట్ ఆల్ నైట్. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే మంచి లాండి. తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏముంది? పాపం కన్న తల్లి కోసం బిడ్డపడే ఆరాటం చూడు. You cheater! హరాంజాదే! ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి. బాబు వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. చూస్తున్నావా? చూడు, చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు. ఓకే తీసుకో, పండగ తీసుకో. పుట్టినరోజు జయ
సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నేను ఆల్తాలా, నేను కూడా ఆల్తాలా, నేను ఆల్తా. నువ్వు ఆడుకోరా బాబు. వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. రే సార్కి కుర్సీ వేయండిరా. వద్దు. ఒరే చాలు ఇంకా మీకు డైలాగులు లేవు. డైలాగులు లేవా? ఇది మీమ్స్ అడ్డ, వెన్నెల గడ్డ. డైలాగులతో చంపేస్తా. అందుకే వద్దంటున్నా. వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. నువ్వు ఆగరాజు, నీ అభిమానం తగలయ్యా. నేను ఎన్ని వేరియేషన్స్ చూపిస్తే మాత్రం మరి నువ్వు అన్నిసార్లు చెప్పాలా? నేను వేరియేషన్ వెన్నెలే కాదని ఎవరన్నారు? వెన్నెల అంటేనే వేరియేషన్స్. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఏం చెప్పావురా? ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? ఎందుకు? మీ ఆవిడ కాబట్టి. అయ్య బాబోయ్ ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడ. కష్టపడ్డా, పని చేసినా, సక్సెస్ అయినా. నేనేం మా చేయలే, నేనేం మంత్రం చేయలే, నేనేం బాబాలు కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే. ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా, ప్రతిరోజు ప్లాన్ చేసినా. నాకు సండే లేదు, మండే లేదు. ఆ లెవెల్లో కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఇల్లు మారిందే నా నడక మారిందే స్టైల్ మారిందే నా నడక మారిందే నా మాట మారిందే నా రూట్ మారిందే. హే నాన్ స్టాప్ మీమ్స్. పూరగాలి లోడింగ్. చూసావా? అది వెన్నెల అంటే. నేను ఎంఎం బోంగేం కాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆగో వీళ్ళేమో పేర్లు పెట్టుకుంటారు కదా, నేను కూడా పెట్టుకుంటా. అరే మీకేనారా పేర్లు, నేను పెట్టుకోవద్దా? నేను ఏ ఆగమాకిల్. అరే నువ్వెందుకు వచ్చినావు రెడ్డికి? అరే నేను ఇది ఒక్కటి చెప్పిపోతా ప్లీజ్. అఖిల్ నువ్వు ఎపిసోడ్లో లేవు. అరే నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను పోతక్క. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సరే పో. అట్లా కాదు, గీడి దాకా వచ్చిన ఇది ఒక్కటి చెప్పిపోతా ప్లీజ్. వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. రాజు నువ్వు ఆగు, నువ్వు చెప్పు అఖిల్. అబ్బా మీకే ఉంటాయి పేర్లు, నాకు కూడా పెట్టుకుంటా ప్లీజ్. నేను ఏ ఏంటి ఏబిసి లెక్క ఏ అంటే ఆగం అఖిల్, అల్లు అర్జున్ సార్ లెక్క. పోలా అదిరి పోలా. నేను ఇంకా అయ్యబాబా అఖిలేమో అనుకున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అబ్బా మీరు కూడా చెప్పరా? ఆగం అఖిల్. ఆగం అఖిల్. మేడం వేరియేషన్ వెన్నెల జిందాబాద్. అరే ఒరే బాబు దండం పెడితే ఆవురా ఆయన, నువ్వు అసలు గ్యాప్ ఇస్తారు. ఇగో వీళ్ళ సంగతి గిట్లనే ఉంటాయి కానీ మీరైతే ఒక మేము చూసండి. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. మంచోడు, నాకంటే మంచోడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. కరెక్ట్ మనిషి దొరికావా? ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. ఏం పర్లేదు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే
అదే మనం ఫ్రెండ్స్ కదా. నీకు నాకు ఫ్రెండ్స్ పెట్టరా, నీకు నాకు ఫ్రెండ్స్ పెట్టా. అంతంత పెద్ద మాటలు నేను వెళ్ళిపోతాను. టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పేరు రంగనాయకి, రంగు నాకేసింది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? 6 కొట్రా, 6 కొట్రా. సిగ్గా ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. భయపడ్డావు కదా. మీరు మన కామెడీ చేస్తారు సార్. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. वाह क्या सीन है, वाह क्या सीन है. అవంటే నాకు బాగా ఆసక్తే. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నో 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 నో. అరే మహేష్, కేజీ బియ్యం కావాలంటేనే ఫింగర్ ప్రింట్ అని, ఓటీపీ అని, ఐరీస్ అని ఎన్ని అడుగుతారు కదా. మరి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదంటావు? అవును, ఇది చాలా సీరియస్ మ్యాటర్. నేను ఖండిస్తున్నా. నేను కూడా దీన్ని ఖండిస్తున్నా. ఈ సొసైటీ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయిరా. నువ్వు ఆగరా. అవును, ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా. విద్యార్థుల పోరాటానికి మనం మద్దతు ఇవ్వాలి. పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళని లోపలియ్యాలి. ఇంకోసారి ఇలా జరగకుండా మనం చూడాలి. ఇద్దాం. నేను కూడా మీమ్స్ తయారు చేస్తా. విద్యార్థులు, మీరు పోరాట యోధులు, మీకు మీమ్స్ అడ్డా సపోర్ట్ ఉంటుంది. అవును, మన అమ్మా న్యూస్ లో నిరుద్యోగులకు అండగా ప్రతిరోజు బాధితుల ఆవేదన, ఆందోళన వినిపిస్తున్నా. వారి పక్షాన మనం నిలుస్తున్నా. ఇంతకీ మేము చూపించేదిందా, ముచ్చట చెప్పుకుంటూ పోతారా? అరే, ఈ సీరియస్ మ్యాటర్ నడిచేటప్పుడు కొంచెం నెత్తికి ఎక్కించుకోవాలి. సరే, ఇక చూడు. నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? తీసుకో, పండగ తీసుకో. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బాగుందనా? నిజం బాగుంది. మ్యూజిక్
కానీ అనుకోకుండా కాలం తన పడగతో కాటేసింది. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. మేడం సార్, మేడం అంతే. ఏదో తేడాగా ఉందేంటి? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం కాలేదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు మందే ఇదంతా. మందు బాబులం. పడ్డావా నా కొడుకా, పడ్డావా? ఎరా పడ్డా. పట్టుకోలేననుకుంటున్నారా? చచ్చిపోయాను బాబా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నోరు కప్ప తెరిచాడు. అరే మహేష్, సాధారణంగా మనుషులు ఆనందంలో నవ్వుతారు, బాధలు ఏడుస్తారు, భయంతో అరుస్తారు, కోపంతో కరుస్తారు. ఒకరు మాత్రం పై వాటిలో ఏ వచ్చినా నవ్వుతూనే ఉంటారు. ఎవరక్కా అది? ఈ రాజే. రాజే వేరియేషన్ వెన్నెలా జిందాబాద్. వేరియేషన్ వెన్నెలా జిందాబాద్. అరే అరే ఎంఎం నా పేరు కూడా చెప్పరా కొద్దిగా. వేరియేషన్ వెన్నెలా జిందాబాద్. బాబు నీకు దండం పెడతా, ఆపరా బాబు. వచ్చే వారం నుండి నేను కూడా కష్టపడతా. పాలమ్ముతా, పూలమ్ముతా, కాలేజీలు పెడతా, స్కూల్స్ పెడతా, సక్సెస్ అయితా. ఒరే ప్రతి ఒక్కడు మల్లారెడ్డి గారు పెద్దల మాటలకి చాలా అర్థాలుంటాయి. సరే, ఇక ఈ మేము చూసేయండి. వచ్చే వారం నుండి ఈ వేరియేషన్ వెళ్ళ కొత్త వేరియేషన్ చూస్తారు. అంతవరకు బాయ్ బాయ్.